ఎవరికి విడుదల రావాలి, ఎవరిలో దెయ్యం ఉందని మనము లేఖనానుసారముగా మనము గ్రహించవచ్చు. మొన్న విషయాలను మనము ఈరోజు మనము ధ్యానం చేస్తున్నాం. దయచేసి జాగ్రత్తగా వినవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. మీరు స్త్రీలైతే మీకు పురుషుడు రూపంలో కళలో అప్పుడప్పుడు కానీ తరచుగా కానీ మీతో సెక్స్ చేసినట్టుగా అట్టి విధమైన కళలు వచ్చినట్లయితే మీకు విడుదల రావాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా మీరు పురుషులైనట్లయితే మీకు కళలో స్త్రీ రూపంలో మీతో సెక్స్ చేసినట్టుగా అటువంటి కళలు మీకు వచ్చినట్లయితే మీకు విడుదల రావాలనే విషయాన్ని గమనించుకోవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే కొంతమందికి చనిపోయిన వారు కళలో కనిపిస్తారు. అలాగే కొంతమందికి నల్లటి రూపంలో కొన్ని రకాల వికృతమైన రూపాలు కనిపిస్తాయి. ఎప్పుడైతే మీకు ఇటువంటి కనిపించినాయో వెంటనే జాగ్రత్తగా గమనించడం ప్రియమిట్లారా, మీరు ఉపవాసం ఉండి ప్రార్థించకపోతే మీ యొక్క ఆత్మీయ జీవితము, మీ యొక్క కుటుంబము అనేక విధాలుగా పతనమైపోతుంది అనే విషయాన్ని ఎవరికి వారు గ్రహించుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. జాగ్రత్తగా గమనించి ప్రియమిట్లారా, మీరు ఊహించుకుంటూ మీరు కలలో తప్పు చేసే దాన్ని దేవుడు వ్యభిచార కింద మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే, మీలో ఈ విధమైన లక్షణాలు ఉంటే దెయ్యం ఉన్నట్లు లెక్క, సాతాను మీలో పనిచేస్తున్నట్లు లెక్క. మీరు విడుదల పొందుకోవాలి అనే విషయాన్ని గ్రహించుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అదేవిధంగా జాగ్రత్తగా గమనించిన ప్రియమిట్లారా, వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు ఈరోజు ఎవరైతే ఆ విధానమైన పరిస్థితిలో ఉన్నారో జాగ్రత్తగా గమనించిన ప్రియమిట్లారా, వారు అనేక విషయాల్లో కుటుంబంలో కలహాలతో ఇంకా అనేక రకాలుగా వారు ఒక స్థిరమైన మూడ్లో ఉండకుండా అనేక రకాలైన పరిస్థితుల్లో వారు ఇష్టానుసారంగా, కొన్ని సందర్భాల్లో సోమరితనంగా, బద్ధకంగా, ఇలా కొన్ని రకాలుగా వారు కులిగిపోతూ ఉంటారు. కుటుంబంలో జాగ్రత్తగా గమనించి ప్రియమిట్లారా, కలహాలకి, గొడవలకి, అనేకమైన అభ్యంతరాలకి దారితీస్తాయి. కాబట్టి రెండవ విషయము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే ఎక్కువగా నిద్రపోతారో వారు విడుదల పొందుకోవాలని వాక్యం ద్వారా మనము గ్రహించవచ్చు. జాగ్రత్తగా గమనించండి. అలసిపోయినప్పుడు ఎవరైనా నిద్రపోతారు. యేసుక్రీస్తు ప్రభువు అలసిపోయిన సందర్భంలో రెస్ట్ తీసుకున్నట్టుగా, శిష్యులు అలసిపోయిన సందర్భంలో రెస్ట్ తీసుకున్నట్టుగా, అలాగే మనము కూడా జాగ్రత్తగా గమనించి ప్రియమిట్లారా, రాత్రికాల సమయంలో మరి నిద్రిస్తాం. అది కాదు, జాగ్రత్తగా గమనించి ప్రియమిట్లారా, అత్యధికమైన నిద్రాభావము కలిగి ఉండటము ఇది దేనికి సూచన అంటే, సాతాను సంబంధమైన వాటితో అట్టివారు పట్టబడి పీడింపబడుతున్నారనే విషయాన్ని గ్రహించుకోవాలి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 9వ వచనము ఐతూకు అనే వ్యక్తి, జాగ్రత్తగా గమనించే ప్రేమిలారా, 3వ అంతస్తులో కిటికీ పై నుండి క్రింద పడిపోతాడు. ఆ వ్యక్తి నిద్రాభారంతో ఉండటము మనం అక్కడ చూడవచ్చు. నేను దేని గురించి మాట్లాడుతున్నాను అంటే, చూడండి ప్రేమిలారా, ఈ నిద్ర కేవలము ప్రార్థన చేసేటప్పుడే వచ్చింది. అందరికీ కాదు, కొందరికి దైవికమైన విషయాల్లో, ఆత్మ సంబంధమైన విషయాల్లో మాత్రమే వారికి నిద్ర వచ్చింది. మిగిలిన సమయంలో రాత్రి 1 గంట అయినా నిద్ర రాదు. 3 గంటల సినిమాను ఆవులెంతగాడ పెట్టకుండా అలాగే చూసేస్తారు. జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా, ఈ లక్షణాలు ఎప్పుడు మనకు గమనించుకోవచ్చు అంటే, కేవలం మందిరంలో ఉన్నప్పుడే, ఎక్కడైనా ప్రార్థనలో ఉన్నప్పుడే, దేవుడి పని ఉన్నప్పుడే. జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా, బైబిల్ తీసి చదువుతారు కానీ వారు దాని మీద గురిపెట్టి
మనసు పెట్టి చదవలేరు. జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా, వెంటనే నిద్రలోకి జారిపోతారు. అలాగే సంఘాల్లో కూర్చుంటారు, వాక్యం చెప్తుంటుంటే కొంతమంది నిద్రపోతా ఉంటారు. జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా, రాత్రంతా అలసిపోయి ప్రభు సన్నిధిలో కూర్చుని నిద్రపోయారంటే అది వేరే విషయం. జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా, కానీ అటు వారు ఎక్కువగా ప్రార్థనలోనే నిద్రపోతారు. జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా, ప్రార్థనలో నిద్రపోతారు, వాక్యం చదివేటప్పుడు నిద్రపోతారు, దేవుని యొక్క వాక్యము చదివేటప్పుడు నిద్రపోతారు, దేవుడి పని ఏ విషయమైనా సరే వారు నిద్రపోతానే ఉంటారు. జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా, ఈ లక్షణాలు మీలో ఉంటే సాతాను మిమ్మల్ని ఆవరించింది అనే విషయాన్ని మీరు గ్రహించుకోకపోతే మీకు చాలా ప్రమాదము అని వాక్యం ద్వారా దేవుడు ఈరోజు హెచ్చరిస్తున్నాడు. దాని స్తోత్రం. హల్లెలూయా. నేను అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా సంఘాల్లో జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా, ఎన్నోసార్లు గమనించాను. జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా, మరి వారు పొగలంతా కష్టపడి దేవుని సన్నిధిలో నిద్రపోతున్నారు అంటే అది కూడా కాదు. జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా, కేవలము సాతాను చేత వారు ఆవరించబడినప్పుడే వారు ఆ విధానమైన నిద్రలోకి వెళ్ళిపోతారు. దేవుడి మీద మనసు పెట్టనివ్వదు, వాక్యం మీద మనసు పెట్టనివ్వదు, ప్రార్థన మీద గురి పెట్టనివ్వదు, వాక్యం చదవనివ్వదు. ఈ లక్షణాలన్నీ ఎవరిలో ఉంటాయంటే నిద్రించే వారిలో ఉంటాయి. ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే, జాగ్రత్తగా గమనించిన ప్రేమిటారా, ఎవరిలో దెయ్యం ఉందని మనం ఎలా చెప్పగలుగుతాం? ఎవరికి విడుదల రావాలి? ఈరోజు మనం ధ్యానం చేసుకుంటాం. ఒకవేళ ఈ లక్షణాలు మీలో ఉంటే తప్పనిసరిగా మీరు ఉపవాసం ఉంటూ దేవుని ఎద్దుకు వచ్చి మీరు కన్నీరు విడవకపోతే, చేసిన పాపాలను ఒప్పుకుని విడిచిపెట్టకపోతే, మీకు ఆత్మీయ జీవితము, మీకు కుటుంబము, మీకు వ్యక్తిగత జీవితంలో సాతాను అనేవాడు చెలరేగిపోతూ మిమ్మల్ని తిన్నగా నరకములోకి తీసుకుని వెళ్ళిపోతాడు అనే విషయాన్ని ఎవరికి వారు గ్రహించుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను. దాని స్తోత్రం. హల్లెలూయా. అదేవిధంగా చూడండి ప్రేమిట్లారా, వాక్యములకు విరోధముగా చేసే అలవాట్లు, ఆ యొక్క సాంప్రదాయాలు, ఆ యొక్క పద్ధతులు, అవి ఏవైనా సరే దేవునికి విరుద్ధమైనవి. అటువి ఎవరు చేస్తారు అంటే సాతాను చేత ఆవరించబడిన వారు మాత్రమే చేస్తారు. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 16వ వచనంలో ఇక్కడ ఒక చిన్నదానికి పుత్తోను అను దెయ్యము పట్టింది. ఈ దెయ్యము ఈ పిల్లని జాగ్రత్తగా గమనించు ప్రేమిటారా, ఈ పిల్లలో ఉంటూ వారి యొక్క ఈ పిల్ల యొక్క యజమానులకు ఎంతో లాభాన్ని సమకూరుస్తుంది. ఎలాగంటే సోది చెబుతూ. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, జాగ్రత్తగా ఆలకించిన ప్రేమిటారా, ఎవరైతే న్యూమరాలజీ అని, ఆస్ట్రాలజీ అని, హారోస్కోప్ అని, భవిష్యత్తు తెలుసుకోవాలని ఇతరులు మాయలు, మంత్రాలు, క్షుద్ర పూజలు ఇటువంటి ఎవరైతే అలవాటు చేసుకుంటారో, ఇటువంటివి ఎవరైతే అభ్యసిస్తారో, ఇటువంటి వాటి పట్ల ఎవరైతే ఆసక్తి చూపుతారో వారందరూ విడుదల పొందుకోవాలని, వారందరూ సాతాను చేత పట్టబడి పీడింపబడుతున్నారని ఎవరికి వారు గ్రహించుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా నీవు దేవుని యొద్దకు వచ్చి విచారణ చేసి, దేవుని యొద్ద వచ్చి మొర పెట్టుకుని నీ సమస్యకు పరిష్కారం నువ్వు పొందుకోవాలి. కానీ అంతే మాయల దగ్గర, మంత్రాల దగ్గర, శుద్ధ పూజ చేసేవారి దగ్గర, ఇలా రకరకాల విద్యలు, శుద్ధ పూజలు, ఇటువంటి వారి యొద్దకు నువ్వు వెళ్ళకూడదని వాక్యం శ్రమిస్తుంది. చాలా మందికి భవిష్యత్తు తెలుసుకోవడానికి, మరి ఇంట్లో ఏముందో లేదో తెలుసుకోవడానికి, మరి ఉద్యోగాల గురించి, వ్యాపారాల గురించి, వివాహాల గురించి, అనేక విషయాల గురించి ఇలాంటి మంత్రశక్తులు, క్షుద్రశక్తులు, ఇటువంటి వాటి పట్ల ఆసక్తి చూపిస్తూ ఉంటారు. జాగ్రత్తగా గమనించు ప్రేమిటారా, ఎవరైతే ఇటువంటివి అలవాటు చేసుకున్నారో, అటువంటి వాటి దగ్గరికి వెళ్ళారో, అటు వాళ్ళందరినీ సాతాను ఆవరించిన విషయాన్ని ఎవరికి వారు గ్రహించుకోవాల్సిందిగా, అటు వారు దేవుని ఎదుగు వచ్చి విడుదల పొందుకోవాల్సిందిగా వాక్యం ఈరోజు మనతో చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. దాని స్తోత్రం. హల్లెలూయా. అదేవిధంగా జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా, మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయంలో 23వ వచనంలో అక్కడ ఒక అపవిత్రాత్మ కనిపిస్తుంది. యేసు వైపు చూస్తూ గట్టిగా కేకలు వేస్తుంది. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడన్నా
పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్న వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా ఎవరు చెప్పుచున్నా అటు వారికి విరోధముగా జాగ్రత్తగా గమనించి ప్రేమిట్టారా, సాతాను చేత పట్టబడి పీడింపబడుతున్న వారందరికీ విపరీతమైన కోపం వచ్చింది. అక్కడ అపవిత్ర ఆత్మ యేసును చూడగానే గట్టిగా కేకలు వేస్తుంది. మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోమని గట్టిగా కేకలు వేస్తుంది. జాగ్రత్తగా గమనించి ప్రేమిట్టారా, ఎప్పుడైతే విడుదల పరిచర్యలో పరిశుద్ధాత్మతో నింపబడుతున్న వ్యక్తి దేవునికి ఆత్మతో మండుతూ వాక్యం చెప్పినప్పుడు, దేవుని చేత ఏర్పరచబడి పిలువబడి అభిషేకించబడి వాడబడుతున్నప్పుడు, అటువంటి వారు ఏమి మాట్లాడినా, ఏ పాట పాడినా, ఏ సాక్ష్యం చెప్పినా, ఏ విధంగా ఆరాధన చేసినా, ఏ విధమైన వాక్యం చెప్పినా దెయ్యము అటువంటి వారి ఎడల విపరీతమైన శత్రుత్వాన్ని చూపిస్తుంది. జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా, మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 23 మనం స్పష్టంగా చూడవచ్చు. యేసుక్రీస్తు వారి ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక మంది దేవుని పెట్టిన వారికి విడుదల ఇచ్చి ఉన్నారు. జాగ్రత్తగా వ్యాధిగ్రస్తులకి స్వస్థత ఇచ్చి ఉన్నారు. అయితే ఈరోజు మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, విపరీతమైన కోపాన్ని, శత్రుత్వాన్ని చూపిస్తాం. ఈరోజు ఉన్న వాక్యము ఉన్నది ఉన్నట్టుగా చెప్తుంటే అటువంటి వారి ఎడలను విపరీతమైన కోపాన్ని, శత్రుత్వాన్ని, అటువంటి ద్వేష స్వభావాన్ని నువ్వు కలిగి ఉండినట్లయితే తప్పనిసరిగా సాతాను అనేవాడు నీలో పని చేస్తున్నాడు. నువ్వు విడుదల పొందుకోవాలి అనే విషయాన్ని ఈరోజు గ్రహించుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను. దేవుడి చేత ఏర్పరచబడి పిలువబడి అభిషేకించబడి ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా స్వచ్ఛముగా రాజీ పడకుండా చెప్పుచున్న వారి ఎడల నువ్వు శత్రు స్వభావాన్ని, కక్ష స్వభావాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే తప్పనిసరిగా నువ్వు సాతాను చేత పట్టబడి పీడింపబడుతున్నావు అనే విషయాన్ని గ్రహించుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను. నువ్వు దేవుని ఎదుటి వచ్చి విడుదల పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, అదేవిధంగా అపవిత్రమైన ఆలోచనలు సాతాను నీకు కలిగించిన ఎడల నీవు విడుదల పొందుకోవాలి అనే విషయాన్ని నువ్వు గ్రహించుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయం 2వ వచనంలో, అంతకు ముందే ఇస్కరియోతు యూదాలో అపవాది అతని యొక్క హృదయంలో ప్రవేశించింది అనే మాటను మనము చూడవచ్చు. చూడండి ప్రియమిట్లారా, ఇస్కరియోతు యూదాలో అపవాది అంతకు ముందే అతనిలో ప్రవేశించి ఏ విధమైన ఆలోచన పుట్టించింది అంటే, దేవునికి విరుద్ధమైన ఆలోచన పుట్టించింది. జాగ్రత్తగా గమనించి ప్రియమిట్లారా, ఈరోజు వాక్యం ఇచ్చిన నీవు వాక్యానికి విరుద్ధమైన ఆలోచనలు కలిగి ఉంటే, దేవునికి విరోధమైన ఆలోచనలు కలిగి ఉంటే, జాగ్రత్తగా గమనించి ప్రియమిట్లారా, నిన్ను సాతాను ఆవరించింది. నీవు వెంటనే దేవుని ఎదుగు వచ్చి విడుదల పొందుకోవాలి, లేకపోతే నీ జీవితము ముగింపు చాలా దారుణంగా ఉంటుందనే విషయాన్ని గ్రహించుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. జాగ్రత్తగా గమనించి ప్రియమిట్లారా, సాతాను ఎవరిలో ప్రవేశించుద్దో, ఎవరు హృదయంలో ప్రవేశించుద్దో, ఎవరు మనసులో ప్రవేశించుద్దో వారికి భయంకరమైన ఆలోచన కలిగజేస్తుంది. ఇప్పుడే వెంటనే వెళ్ళిపోయి చనిపో, ఇప్పుడే వెంటనే వెళ్ళిపోయి ఈ పని చేయి, వెంటనే ఈ పని చేయి, ఎలాంటి ఆలోచనలు కలిగజేస్తుంది. అది వారు గ్రహించుకోకుండా జాగ్రత్తగా గమనించి ప్రియమిట్లారా, ఆ ఆలోచన ప్రకారం నడుచుకుంటూ అనేక మంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇస్రాయేలు యూదాలో సాతాను ప్రవేశించింది, అతని హృదయంలో, అతని మనసులో సాతాను ప్రవేశించింది. అందుకనే అతడు దేవునికి విరోధంగా నడుచుకున్నాడు, నిర్ణయం తీసుకున్నాడు, ఆఖరికి చెట్టుకు వెళ్ళి ఉర్రి పెట్టుకున్నాడు. జాగ్రత్తగా గమనించిన ప్రియమిట్లారా, ఈరోజు వాక్యం నిలిచిన నీవు గమనించవలసిన విషయం ఏంటంటే, సాతాను నీకు అనేకమైన ఆలోచన పుట్టిస్తుంది, అపవిత్రమైన ఆలోచన పుట్టిస్తుంది, కామంతో కూడిన మదంతో కూడిన ఆలోచన పుట్టిస్తుంది. జాగ్రత్తగా గమనించి వాక్యానికి విరోధంగా నీకు ఆలోచన పుట్టిస్తుంది. ఇటువంటివన్నీ నువ్వు గ్రహించుకోవాలి. ఈ ఆలోచన నువ్వు అమలుపరచుకోకుండా వాటిని ప్రార్థన ద్వారా, పరిశుద్ధత ద్వారా దేవుని ఎదుగు వచ్చి విడుదల పొందుకుని నువ్వు జయము పొందుకోవాలి. లేని ఎడల
నీ జీవితము ముగింపు ఎంత ఘోరంగా ఉంటుందో మనము చెప్పలేము. ఎందుకంటే ఇస్రాయేలు యోధ తనకు తానుగా వెళ్ళి ఉరి పెట్టుకున్నాడు. ఆ ఆలోచనలు ఎవరు పుట్టించారు అంటే సాతాను పుట్టించింది. స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది చెడంగా నిర్ణయం తీసేసుకుంటారు, ఉరి పెట్టేసుకుంటారు, ట్రైన్ పట్టాల దగ్గరికి వెళ్ళిపోతారు, ఇలా ఆత్మహత్య చేసుకుంటారు, భయంకరమైన పనులు చెడంగా మారిపోతారు. జాగ్రత్తగా గమనించప్పుడు పెట్టారా, ఎన్ని దేనికి సూచనగా ఉన్నాయంటే సాతాను అటువంటి వారిని ఆవరించినట్టుగా మనము గ్రహించుకోవాలి. వారి విడుదల పొందకపోతే వారి ముగింపు జీవితము చాలా అధ్వానంగా ఉంటుంది. సాతాను స్వరమైన సాతాను యొక్క ఆలోచన నువ్వు అనుసరించిన నీ జీవితము, నీ యొక్క ముగింపు చాలా భయంకరంగా ఉంటుందనే విషయాన్ని ఈరోజు వాక్యం ద్వారా దేవుడు నీతో హెచ్చరిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే విపరీతమైన కోపము, ఈ లక్షణాలు ఎవరిలో ఉంటాయో వారు దేవుని సన్నిధికి వచ్చి విడుదల పొందుకోకపోతే వారి ముగింపు చాలా అధ్వానంగా ఉంటుంది. ఆ కోపం ఎలా ఉంటుంది అంటే పాత నిబంధన కాలంలో జాగ్రత్తగా గమనించిన ఇశ్రాయేలు దేశపు మొట్టమొదటి రాజు అయిన సౌలు, అతని చేతిలో ఈట ఉండినప్పుడు దాన్ని తీసుకుని దావీదు మీద వేసి చంపాలని చూస్తాడు. జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా, ఆ కోపంలో సౌలు ఏం చేస్తున్నాడు అంటే తన చేతులు ఏదుంటే అది దావీదు మీద వేసి అతను చంపాలని చూస్తున్నాడు. జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా, ఈ లక్షణాలన్నీ ఎవరికి అంటే సాతానివి, సాతాను సంబంధమైన దెయ్యాలివి. ఇట్లా ఎవరు ప్రవర్తిస్తారు అంటే దెయ్యము పట్టిన వారు మాత్రమే. జాగ్రత్తగా గమనించిన ప్రేమిటారా, కోపం ఎవరికైనా వచ్చింది అప్పుడప్పుడు, కానీ ప్రేమిటారా కొంతమందికి విపరీతమైన కోపం వచ్చింది, వెంటనే రియాక్ట్ అవుతారు. చేతిలో ఏది ఉంటుంది, బండ అంటే బండ, రాయి ఉంటే రాయి, కత్తి ఉంటే కత్తి, అలా చేతికి ఏది దొరుకుతుంది దానితో వారికి వారు కీడు చేసుకోవచ్చు, లేకపోతే ఇతరులకి కీడు చేసుకోవచ్చు. ఆ విధానమైన పరిస్థితిలో ఎవరైతే ఎక్కువగా ఉంటారో వారందరూ దేవుని యొద్దకు వచ్చి విడుదల పొందుకోకపోతే వారికి వారే గాని వారు ఇతరులకి గాని ఎట్టి పరిస్థితుల్లో అయినా సాతాను బట్టి, సాతాను ప్రేరణను బట్టి హానికరమైనవి చేయవచ్చు అనే విషయాన్ని ఎవరికి వారు గ్రహించుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. దేని స్తోత్రం, హల్లెలూయా. ఒక వ్యక్తికి సేన అనే దెయ్యము పట్టినప్పుడు దేవుడు వేడుకుంటాయి, మమ్మలను ఆ పందులోకి పంపించు అని. జాగ్రత్తగా గమనించు ప్రేమిటారా, ఈ యొక్క ఆత్మలన్నీ, ఈ సేన ఆత్మలన్నీ పందులకు వెళ్ళిపోయి, జాగ్రత్తగా గమనించు ప్రేమిటారా, ఆ పందులన్నీ ఆ పందులోకి వెళ్ళిపోయిన తర్వాత అవి ఏమైపోతాయి అంటే పందులన్నీ చనిపోతాయి. జాగ్రత్తగా గమనించు ప్రేమిటారా, అవి ఏ రకంగా ప్రేరేపణ ఇస్తున్నాయంటే వాటంతటికి అవి చనిపోయేదట్టుగా ప్రేరేపణ ఇస్తున్నాయి. జాగ్రత్తగా గమనించిన ప్రేమిటారా, ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు ఆ కోపం వచ్చినప్పుడు వారు అనుకున్నది ఏదైతే అనుకుంటారో అది వెంటనే అమలు చేయాలని చూస్తారో. జాగ్రత్తగా గమనించిన ప్రేమిటారా, ఆ యొక్క ప్రయత్నంలో ఇతరులకైనా హాని కలగవచ్చు, లేకపోతే వారికి వారే హాని చేసుకోవచ్చు. జాగ్రత్తగా గమనించిన ప్రేమిటారా, ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే నిన్న మొన్న పేపర్లో చూశాను, మార్కులు ఏంటి సరిగ్గా రాలేదు అని తల్లి కూతురు అడిగిందంట. కూతురు కత్తి తీసుకుని వెళ్ళి తల్లిని పొడి చేసిందంట. జాగ్రత్తగా గమనించి ప్రేమిట్లారా, కూతురు తల్లిని పొడి చేసిందని తల్లి కూడా అదే కత్తితో కూతురుని పొడి చేసింది. జాగ్రత్తగా గమనించి ప్రేమిట్లారా, ఇవన్నీ జాగ్రత్తగా గమనించి ప్రేమిట్లారా సాతాను సంబంధమైన అటువంటివి మనుషులను ఆవరించినప్పుడు సడన్ గా వారు అటువంటి నిర్ణయాలు తీసుకుని అటువంటివి విధముగా ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి ఒకవేళ ఇప్పటి వరకు నేను చెప్పిన లక్షణాలన్నీ, చెప్పబోయే లక్షణాలన్నీ, ఇది పార్ట్ 1. దేవుని చిత్తమైతే మరొకసారి ఇంకా అనేకమైన లోతైన విషయాలు తెలియపరుస్తాను. ఈ విషయాల్లో వీటిలో నీకు ఏది లోపంగా ఉన్నా నువ్వు ప్రభు సన్నిధికి వచ్చి చేసిన పాపలను ఒప్పుకుని విడిచిపెట్టకపోతే నిన్ను ఆవరించిన సాతాను నిన్ను ఇంకా అనేక రకాలుగా హింసిస్తూ
నిన్ను బట్టి నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని కూడా హింసిస్తూ అనేక రకాలుగా మిమ్మలను టార్చర్ చేస్తూ, జాగ్రత్తగా గమనించి ప్రియబిడ్డారా, మిమ్మలను అనేక రకాలుగా మీ జీవితాలని నాశనం చేస్తుంది. అపవిత్రమైనవి తినటము, త్రాగటం, ఇది ఒకలాంటి సాతాను సంబంధమైన దురాత్మ వల్ల మాత్రమే ఇటువంటివి జరుగుతాయి. మద్యపానం, ధూమపానం, అపవిత్రమైనవి చూడటము, అపవిత్రమైనవి తినటము, అవసరానికి మించి తినటము, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ పోతే జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా, వీటన్నిటిని బట్టి నీ జీవితంలోకి సాతాను నిన్ను అనేక రకాలుగా బలహీనపరుస్తూ నీ జీవితాన్ని, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి అనేక రకాలుగా వాడుకుంటుందనే విషయాన్ని గ్రహించుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా, విపరీతంగా తాగుతారు. ఎంత తాగుతారు అంటే భార్యకి, బిడ్డలకి తినడానికి తిండి లేదు అన్న తెలిసిన విషయము, ఇంటి రెంట్ కట్టడానికి డబ్బులు లేవు అన్న విషయం తెలిసినా కూడా, జాగ్రత్తగా పరిస్థితులన్నీ చేయి దాటిపోయిననే విషయం తెలిసినా కూడా తాగుతారు. జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా, ఇవన్నీ ఎటువంటి లక్షణాలు అంటే వీరిని సాతాను ఆవరిస్తేనే అట్టి విధముగా వారు జీవిస్తారనే విషయాన్ని గ్రహించుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపవిత్రమైన చూడటం, ఫోన్లో, టీవీలో, సినిమాల్లో అపవిత్రమైనవి చూడటము, జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా, ఎప్పుడైతే నువ్వు చూడకూడదు ఏదైతే చూస్తున్నావో, అసహ్యమైనది, అపవిత్రమైనది, ఇటువంటివి మీరు చూస్తున్నట్లయితే, అటువంటి ఫొటోస్, వీడియోస్లను మీరు మీ యొక్క ఫోన్లో కానీ, కంప్యూటర్లో కానీ, మీ హృదయంలో కానీ దాచుకున్నట్లయితే, భద్రపరుచుకున్నట్లయితే, ఇవన్నీ దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే సాతాను చేత ఆవరింపబడిన వారే ఇటువంటి వాటి లక్షణాలు కలిగి ఉంటారు. వీరందరూ దేవుని దగ్గరికి వచ్చి విడుదల పొందుకోవాలి. చాలా మంది ఫోన్లో జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా, ఆ యొక్క వాల్ పేపర్, గుడ్డలేని ఫొటోస్, న్యూడ్ ఫొటోస్, అపవిత్రమైన ఫొటోస్, హీరో ఫొటోస్, హీరోయిన్స్ ఫొటోస్, రాక్షస్ ఫొటోస్, ఇలా రకరకాలుగా పెట్టుకుంటారు. జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా, కొంతమంది రహస్యంగా ఫొటోస్, వీడియోస్ సేవ్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటివన్నీ ఎవరు చేస్తారు అంటే సాతాను చేత ఆవరింపబడిన వారు మాత్రమే. అటు వారు దేవుని యొద్దకు వచ్చి చేసిన పాపలను ఒప్పుకుని విడిచిపెట్టకపోతే, అటువంటి వాటిని డిలీట్ చేయకపోతే, ఫోన్ క్లీన్ గా ఉండకపోతే, కంప్యూటర్ క్లీన్ గా ఉండకపోతే, నీ ఉదయం శుభ్రంగా పరిశుద్ధత కలిగి క్లీన్ గా ఉండకపోతే, సాతాను నిన్ను ఆవరించి నిన్ను అనేక విధాలుగా అపవిత్రపరుస్తూ దేవుడి నుంచి దూరపరచాలని చూస్తుంది. కాబట్టి ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, నీ ఫోన్ ఎలా ఉంది, నీ కంప్యూటర్ ఎలా ఉంది, నీ హృదయం ఎలా ఉంది, జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా, అపవిత్రత చోదించావా, ఏదైతే వినకూడదో అది వింటున్నావు, ఏదైతే చూడకూడదో అది చూస్తున్నావు, ఏదైతే భద్రం చేసుకోకూడదో అది నువ్వు భద్రం చేసుకుంటున్నావు. ఇవన్నీ సాతాను సంబంధమైన లక్షణాలు. సాతాను చేత పట్టుబడి పీడింపబడిన వారే ఈ విధమైన ఆలోచన కలిగి ఉంటారు. కాబట్టి ఇటువంటివి లక్షణాలు మీలో ఉండిన ఎడల మీరు దేవుని ఎదుగు వచ్చి విడుదల పొందుకోకపోతే, జాగ్రత్తగా గమనించడం ప్రేమిటారా, వాటికి మీరు బానిసలుగా మారిపోయి మీ యొక్క యవన జీవితాన్ని, మీ యొక్క ఉద్యోగ, వ్యాపార, కుటుంబ మరి జీవితాలన్నింటినీ నాశనం చేసుకుంటారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట పాలన చేస్తున్నాం. ఎవరికైతే ఇటువంటి ఆశలు, కోరికలు ఉంటాయో వారు చదువు మీద గురి తప్పుతారు, ఉద్యోగం మీద గురి తప్పుతారు. దేని మీద గురి లేకుండా, ఒక చోట స్థిరంగా ఉండకుండా చంచలమైన మనస్సు కలిగి, జాగ్రత్తగా గమనించిన ప్రేమిటారా, ఇష్టానుసారంగా తిరుగుతామంటారు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, అదేవిధంగా బలహీనపరచు దురాత్మలు. జాగ్రత్తగా గమనించిన ప్రేమిటారా, కొంతమందికి రోగాలు వస్తాయి, తరతరాలుగా వంశపారంపర్యంగా వచ్చే రోగాలు ఉన్నాయి. జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా, వీటిలో చూడండి ప్రియుని బిడ్డారా, మెడిసిన్ ద్వారా కానీ స్వస్థత రాకపోతే దానికి అర్థం ఏంటంటే సాతాను చేత వారు
పట్టబడి పీడింపబడుతున్నారని మనము అర్థం చేసుకోవాలి. చూడండి, లోకరాసిన సువార్త 13:11 ఇక్కడ మనం ఒక విషయాన్ని చూడవచ్చు. 18 సంవత్సరాల నుంచి బలహీనపరచు ఒక దురాత్మ ఒక స్త్రీని జాగ్రత్తగా గమనించి ప్రేమింటారా, లెగవలేకుండా నిటారుగా ఉంచనివ్వకుండా ఆమెను అలాగే జాగ్రత్తగా గమనించి ప్రేమింటారా ఒంగోలు పెట్టేసింది. జాగ్రత్తగా గమనించి ఆమె నిటారుగా నిల్చోలేదు. ఆమె ఆ 18 సంవత్సరాల ఒంగునే బ్రతికింది. కానీ దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి ఆమె విడుదల పొందుతుంది. ఈరోజు వాక్యం నుంచి ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం ఏంటంటే, నువ్వు అజాగ్రత్తగా ఉంటే రోగాలు వస్తాయి. వంశపారంపర్యంగా వచ్చే రోగాలు ఉన్నాయి, సాతాను చేత వచ్చే రోగాలు ఉన్నాయి. అవి మనము పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో చూడవచ్చు. జాగ్రత్తగా గమనించను. ఈరోజు నీకు వచ్చిన రోగము, అది యొక్క బలహీనత, అది నువ్వు సరిగ్గా తినకపోవటం వల్ల వచ్చిందా, నీవు సరైన వ్యాయామం చేయకపోవడం వల్ల వచ్చిందా, సాతాను వల్ల వచ్చిందా, వంశపారంపర్యంగా వచ్చిందా అనే విషయాన్ని మీరు క్లారిటీ చేసుకోవాలి. సాతాను చేత బలహీనపరచు వ్యాధులు ఎవరికైనా వచ్చినట్లయితే అవి స్కానింగ్ లో బయటపడవు, రిపోర్ట్లో బయటపడవు, వేదిలోనూ బయటపడవు, డాక్టర్ కూడా అంత చెక్కదు. కేవలము దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క హస్తము ద్వారానే, ఆయన నామము ద్వారానే, ఆయన యొక్క రక్తము ద్వారానే అటువంటి వాటికి విడుదల కలుగుతుంది. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం ఏంటంటే, నువ్వు ఏదైనా వ్యాధి కలిగి ఉంటే అది వంశపారంపర్యంగా వచ్చే వ్యాధ, లేకపోతే పాపం వల్ల కలిగిన వ్యాధ, లేకపోతే మీరు ఏది పడితే అది తినటం వల్ల వచ్చిన వ్యాధ, మీరు అజాగ్రత్తగా ఉండటం వల్ల వచ్చిన వ్యాధ, లేకపోతే ఏంటి అనేది ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవడం తెలుసుకోవడం. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, కొన్ని సందర్భాల్లో కొంతమంది విచిత్రంగా ప్రవర్తిస్తారు. ఎలా అంటే, సేన అనే దెయ్యము ఏ వ్యక్తికి అయితే పట్టిందో ఆ వ్యక్తి బలమైన సంఖ్యలను కూడా చాలా సులువుగా తెంచేసుకోవడం జరిగింది. విపరీతమైన కేకలు వేస్తూ, జాగ్రత్తగా గమనించిన ప్రేమిటారా, వారు సమాధుల్లో తిరుగుతూ విపరీతమైన కేకలు వేస్తూ కొన్ని లక్షణాలను ప్రత్యేకంగా బయలుపరుస్తూ ఉంటారు. అప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు, వీరు సాతాను చేత పట్టుబడి పీడింపబడుతున్నారు అని. వీరికి దేవుని యొక్క శక్తి ద్వారానే, దేవుని నామంలోనే, యేసు వద్దకు వచ్చినప్పుడు మాత్రమే విడుదల అనే విషయాన్ని ఎవరికి వారు గ్రహించుకోవాలి. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు వరకు పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉంటూ మీతో పలికిన మాటలను బట్టి ఈ లక్షణాల్లో నీలో ఏ ఒక్క లక్షణం ఉన్నా దేవుని దగ్గరకు వచ్చి ఉపవాసం ఉంటూ కన్నీరు విడుస్తూ నువ్వు చేసిన పాపాలను ఒప్పుకుని విడిచిపెట్టు, ఆయన రక్తంలో కడగబడుతూ పరిశుద్ధపరచబడుతూ నీవు దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకుంటే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఆయన బంధింపబడిన వారికి విడుదలిచ్చే దేవుడు. ఆయనకి అసాధ్యం లేదంటూ ఏది లేదు. కాబట్టి ఈరోజు వాక్యం ఇచ్చాం ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, వాక్యం నేను లోతుగా చెప్పాను, పైపైన చెప్పాను, జాగ్రత్తగా గమనించి పెట్టాను. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. గ్రహించుకున్నావా? నీలో దేవుని ఆత్మ పనిచేస్తుందో, సాతాను సంబంధమైన ఆత్మ పనిచేస్తుందో? ఇప్పుడు విడుదల నీకు రావాలో, ఎవరికి రావాలో ఈ వాక్యం ద్వారా నీకు అర్థమై ఉంటుంది. నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతుంది, దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. ఈ లక్షణం బట్టి నువ్వు గ్రహించుకున్నావా? సాతాను ఎవరిలో ఉందో, ఎవరు విడుదల పొందుకోవాలో? నిర్ణయం నీది, తీర్పు దేవుడిది.